ఒక గ్రామంలో జరిగిన ఎలక్షన్లలో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడ్డారు. వారిలో గెలుపొందిన అభ్యర్థికి 6% ఓట్లు అత్యధికంగా వచ్చాయి. మరి ఓడిపోయిన అభ్యర్థికి 940 ఓట్లు అనేవి వచ్చినాయి. అయితే ఆ గ్రామంలో ఉన్న మొత్తం ఓటర్లు ఎంతమంది? ఇక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు పోటీ పడితే గెలుపొందిన వ్యక్తికి ఓడిపోయిన వ్యక్తికి ఇద్దరికి డిఫరెన్స్ వచ్చేసి 6%. అంటే మనకు ఇక్కడ ఒకవేళ మనకు 53% గెలిచిన వ్యక్తికి వస్తే 47% ఓడిపోయిన వ్యక్తికి వచ్చాయి. అప్పుడు 6% తేడా వస్తుంది. మరి ఈ 47%కి వచ్చిన ఓట్లు ఎన్ని? 940. కాబట్టి మనము 940/47 వేసి మనం కనుక్కోవాల్సింది మొత్తం కాబట్టి అంటే 100% ఇంటూ 100 వేయాలి. 47 2 0 అంటే 20. 20 ఇంటూ 100 2000. అంటే టోటల్ ఆ ఊర్లో ఉన్న ఓటర్లు వచ్చేసి 2000 మంది. ఈ విధంగా మనం ఈజీగా ప్రాబ్లం అనేది చేయవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అలాంటిది ఒక గ్రామంలో జరిగే ఎలక్షన్లో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడ్డారు. వారిలో గెలుపొందిన అభ్యర్థికి 4% ఓట్లు అత్యధికంగా వచ్చాయి. మరి గెలుపొందిన అభ్యర్థికి 780 ఓట్లు లభించాయి. అయితే ఆ గ్రామంలో ఉన్న మొత్తం ఓటర్లు ఎంత? అంటే మొత్తం డిఫరెన్స్ అనేది గెలుపొందిన వ్యక్తికి ఓడిపోయిన వ్యక్తికి 4% ఉంది. అంటే సపోజ్ గెలుపొందిన వ్యక్తికి 52 వస్తే ఓడిపోయిన వ్యక్తికి 48 వస్తుంది పర్సంటేజ్. అంటే ఇవి మనకు 4% తేడా వచ్చింది. మరి ఈ గెలుపొందిన వ్యక్తికి వచ్చిన ఓట్లు 780. కాబట్టి మనకు మొత్తం ఓట్లు అంటే 100% కనుక్కోవాలి. కాబట్టి మనం మొత్తం 780 అనేది 52%కి వచ్చింది కాబట్టి 52 వేస్తే మనం మొత్తం 100% చేస్తాం. ఇప్పుడు మనం 13 ఎక్కడి చేస్తే 13 4 52, 13 6 78, 60 వస్తుంది. 4 4 1 4 4 20. 15 ఇంటూ 100 1500. అంటే టోటల్ ఆ ఊర్లో ఉన్న మొత్తం జనాభా 1500 మంది అనేది వచ్చింది.